హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వెబ్ స్క్రాపింగ్ గురించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుసుకుందామండి. అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. మార్చ్ 5th నుండి పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ఎండింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వెబ్ స్క్రాపింగ్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటి? సో వెబ్ స్క్రాపింగ్ అనేది వెబ్సైట్స్లో ఉన్న డేటాని ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని మనం వెబ్ స్క్రాపింగ్ అంటామండి. అంటే అదొక సాఫ్ట్వేర్ టెక్నిక్ మాట. ఇప్పుడు మనకి జనరల్గా వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి, నార్మల్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లోని డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మనం ఈ వెబ్ స్క్రాపింగ్ అనే సాఫ్ట్వేర్ టెక్నిక్ అయితే యూజ్ చేస్తాం అన్నమాట. సో వెబ్ పేజెస్లో ఉన్న డేటాని ఫెచ్ చేయడానికి అండ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ని పాసింగ్ చేయడానికి అండ్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి స్టోర్ చేసుకోవడానికి. స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అంటే లైక్ సిఎస్వి, జేసన్ ఆర్ డేటాబేస్లోకి మనం స్టోర్ చేసుకోవడానికి వెబ్ స్క్రాపింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో సింపుల్గా చెప్తాను చూడండి. డేటా సైన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్లో డేటా మీద మనం వర్క్ చేస్తాం. సో ఇక్కడ మనకి డేటా అనేది కావాలి. జనరల్గా డేటా అనేది మనకి వెబ్సైట్స్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు, డేటాబేస్ నుంచి మనకి డేటా వస్తుంది, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లైక్ క్యాగిల్ ఇలాంటి వెబ్సైట్స్లో కూడా మనకి డేటా అనేది వస్తుంది అన్నమాట. సో మీరు ఓన్గా డేటాని గ్యాదర్ చేసుకోవాలనుకున్నప్పుడు వెబ్ స్క్రాపింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుందండి. వెబ్సైట్స్లో ఉన్న డేటాని ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మనం ఈ సాఫ్ట్వేర్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. హౌ వెబ్ స్క్రాపింగ్ వర్క్స్? సో మనం ఒక వెబ్సైట్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఆ వెబ్సైట్ అనేది పర్మిషన్ గ్రాంట్ చేయాలి. అసలు మనకి పర్మిషన్ ఇస్తుందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ వెబ్సైట్కి రిక్వెస్ట్ అయితే పంపించాలండి. మనం ఫస్ట్ ఏ వెబ్సైట్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో మనం ఆ వెబ్సైట్కి ఒక రిక్వెస్ట్ సెండ్ చేయాలి. ఏ వెబ్ స్క్రాపర్ సెండ్స్ అండ్ HTTP రిక్వెస్ట్ టు ఏ వెబ్సైట్. ఫస్ట్ ఏం చేస్తాం? రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాం. మనం రిక్వెస్ట్ సెండ్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ మనకి పర్మిషన్ గ్రాంట్ చేయాలండి. సో మనకు ఒక రెస్పాన్స్ అయితే ఇస్తుంది అన్నమాట. ది వెబ్సైట్ రిటర్న్స్ అండ్ HTML పేజ్ యాజ్ ఏ రెస్పాన్స్. ఇక్కడ మనకి రెస్పాన్స్ అనేది 200 HTTP కోడ్లో రావాలండి. ఓకేనా? మనకి ఎప్పుడైతే 200 అనేది రెస్పాన్స్ కింద వస్తుందో మనకి ఆ వెబ్సైట్లోని డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు మాట. అండ్ పాస్ ది డేటా. ది స్క్రాపర్ ఎక్స్ట్రాక్ట్ స్పెసిఫిక్ డేటా యూజింగ్ లైబ్రరీస్ లైక్ బ్యూటిఫుల్ సూపర్, LXML. సో మనకు కొన్ని లైబ్రరీస్ యూజ్ చేసి స్పెసిఫిక్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండి. సో వెబ్సైట్స్లో ఉన్న డేటా అనేది అన్స్ట్రక్చర్డ్గా ఉంటుంది, రా డేటా ఉంటుంది. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న డేటాని స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి స్టోర్ చేసుకుంటామండి ఫర్దర్ యూస్ కోసం. ఓకేనా? స్టోర్ ది డేటా. ఈ విధంగా వెబ్ స్క్రాపింగ్ అనేది వర్క్ అవుతుంది. సో వెబ్ స్క్రాపింగ్ చేయడానికి పైథాన్లో మనం రిక్వెస్ట్, బ్యూటిఫుల్ సూప్ అనే లైబ్రరీ యూజ్ చేస్తామండి. రిక్వెస్ట్ అనే లైబ్రరీ HTML కంటెంట్ అనేది ఫెచ్ చేస్తుంది. ఒక URL, వెబ్సైట్ ఒక URL నుండి HTML కంటెంట్ అనేది ఫెచ్ చేస్తుందండి. బ్యూటిఫుల్ సూప్ ఏం చేస్తుంది? ఆ HTML పాసెస్ని డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని మనం ఫిల్టర్స్ అప్లై చేసుకుని స్ట్రక్చర్ డేటాలోకి మార్చుకుంటాం అన్నమాట. ప్రీ ప్రాసెసింగ్ చేసి స్ట్రక్చర్ డేటాలోకి మార్చుకుంటాం. సో మీరు వెబ్ స్క్రాపింగ్ గురించి ఇన్డెప్త్గా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటే మనం లైవ్ బ్యాచ్లో ఈ వెబ్ స్క్రాపింగ్ గురించి సెపరేట్గా మన సిలబస్లో అయితే ఇంక్లూడ్ చేసామండి. సో ఆ సిలబస్ గురించి అండ్ ఆ కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మార్చ్ 5th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. నా పేరు వాసు, నేను మీ పైథాన్ ట్రైనర్. అండ్ కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. అండ్ ఈ కోర్సులో మనమేం సిలబస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒక 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా మన కోర్సులో అయితే ఇంక్లూడ్ చేసాం. అండ్ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మనమేం ప్రొవైడ్ చేస్తున్నాం, కోర్స్ యొక్క ఫీచర్స్ వచ్చేసరికి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. అలాగే డౌట్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నామండి.
సో మీరు లైవ్ క్లాస్ అనేది మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో అది లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తున్నామండి. అండ్ మీరు కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డెమో లింక్ అనేది వస్తుంది. సిలబస్లోని ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డెమో లింక్లో అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.